సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్కర్ వినోద్. సో గైస్ ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే నేను టైమ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ థింగ్ గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో బిఫోర్ దట్ నేను ఒక చిన్న థింగ్ ని ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ టైమ్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ అలాగే మీరు కన్సిస్టెంట్ గా టైం అనేది పెట్టడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో పాటు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. సో దట్ చాలా కేర్ఫుల్ గా ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ ఇది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఒక పోల్ అనమాట, ఇది మీరు అనమాట. ఈ పోల్ మీకు 30 మినిట్స్ దూరంలో ఉంది. ఓకే, సో 30 మినిట్స్ దూరంలో ఉంది అనమాట. ఇట్స్ లైక్ లాంగ్ డిస్టెన్స్ కాదంటలేదు, ఒక 30 డేస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్ అండ్ 30 మినిట్స్ ఆఫ్ పోల్ ఉందన్నమాట. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు అండ్ మీరు ఒక పర్టికులర్ రాయిని వేసుకొని లైక్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు ఆ పోల్ కి. ఓకేనా, సో మీరు ప్రతిరోజు లైక్ కొడుతున్నారు అవ్వట్లే, కొడుతున్నారు అవ్వట్లే, కొడుతున్నారు అవ్వట్లే, కొడుతున్నారు అవ్వట్లే, బట్ ఒక 30th ఏదైతే ఉందో 30th ఏదైతే ఉందో ఆ 30th రోజు కొట్టారు అనమాట. ఇట్ లైక్ తగిలింది. ఓకే, సో తగిలిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నేను ఈ పెడుతున్న ఎఫర్ట్స్ అనేది ఎక్కడికి పోలేదు. ఓకేనా, పెడుతున్న ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు. ప్రతిరోజు టైం పెట్టడం, లైక్ టైం ఎసెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈసీ ప్రిపరేషన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోల్ ఏదైతే ఉంది, ఈ పోల్ ఈసీ ప్రిపరేషన్ అనమాట. మీరు పెడుతున్న ఇది మీరు ఎవరైతే ఉన్నారో లైక్ నువ్వు అనమాట. ఓకేనా, సో నువ్వు ప్రతిరోజు ఇస్తున్న ఏదైతే ఉందో అది టైం అనుకోండి. ఓకేనా, ఈ టైం ని ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను కదా. సో ఈ పర్టికులర్ టైం అనేది ఒక రోజు మీకు అనుగుణంగా మీరు చేసిన ప్రతి థింగ్ కి. ఓకే, సో మీరు ఒకవేళ హాఫ్ అన్ అవర్ పెడితే హాఫ్ అన్ అవర్, 1 అవర్ పెడితే 1 అవర్, 2 అవర్ పెడితే 2 అవర్, 3 అవర్స్ పెడితే 3 అవర్, ఏదో ఒక ప్రతి పర్టికులర్ అవర్స్ పెడుతున్నారు కదా. ఈ పర్టికులర్ అవర్స్ అనేవి ఈ పర్టికులర్ ఏదైతే మీ యొక్క ఈసీ ర్యాంక్ ఉందో డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ అవర్స్ అనేది మీరు ఎంత ఎఫెక్టివ్ గా టైం మేనేజ్ చేసుకోగలుగుతారు అనే థింగ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ అనేది మీకు చాలా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ చూడడానికి ట్రై చేయండి, డెఫినెట్లీ అర్థం అవుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్ టైం ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్పి నా పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. మీకు ఎలా అయితే 30 డేస్ ఎలా టైం ఉందో, నాకు ఎగ్జాక్ట్ గా నాకు 45 డేస్ అయితే టైం ఉందన్నమాట. ఇంక్లూడింగ్ నాకు ఈసెట్ ఎగ్జామ్ తో పాటు సెమ్ ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మీకు కొంతమంది సెమ్ ఎగ్జామ్ ఉంది కాదనట్లేదు, బట్ స్టిల్ చెప్తున్నాను కదా. మీరు చాలా మంది ఎవరైతే సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయో సెమ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హోప్ మీరు అలాంటి తప్పు అయితే చేయదన్నమాట. ఓకేనా, సో ఎందుకు ఇక్కడికి చెప్తున్నానంటే మీకు ఈ పర్టికులర్ ఈసెట్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెమ్ ఎగ్జామ్స్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది అనే థింగ్ మైండ్ లో పెట్టుకొని ఈసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఎందుకు కూడా చెప్తాను. ఓకేనా, సో నేను 40 డేస్ ప్రిపరేషన్ లో నేను సెమ్ ఎగ్జామ్స్ అంత ఎక్కువ టైం పెట్టలేదు అనమాట. ఓకేనా, జస్ట్ ఎగ్జామ్ ముందు రోజు ప్రిపేర్ అయిపోయింది అంతే. ఇంకా అంతకు మించి టైం పెట్టలేదు అండ్ దాని గురించి పూర్తిగా ఆలోచించలేదు కూడా. ఎగ్జామ్కి వెళ్ళొచ్చానా, రాసానా, వెళ్ళొచ్చానా అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయినా అని ఒక వారం రోజుల్లో 10 రోజులు మొత్తం కంప్లీట్ చేస్తాను. అది మొత్తం చేసి ప్రిపేర్ చేశాను ఇంకా. ఓకేనా, నేను చేసిన తెలివైన పని ఏంటో తెలుసా, ఏదైతే ఈ పర్టికులర్ ఫిఫ్త్ సెమ్ ఏదైతే ఉందో, ఫిఫ్త్ సెమ్ లో నాకు ఈ సెట్ లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ కోసం కూడా టాలీ ప్రిపేర్ అయిపోయాను ఈ సెట్ ఎగ్జామ్. ఓకేనా, అందులో వస్తున్న ఏవైతే బిట్స్ ఏవైతే బిట్స్ అనేవి స్టాండ్ ఫౌండర్ వెబ్సైట్ మీకు అలా చెప్పి ఉంటాను. మీరు కోర్స్ సంబంధించిన బిట్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి స్టాండ్ ఫౌండర్ వెబ్సైట్ ఉంటుందని చెప్పాను కదా, అందులో ప్రిపేర్ అయిపోయి. ఓకేనా, సో ఇది ప్లాన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సెట్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు నా దగ్గర కైండ్ ఆఫ్ రిసోర్స్ ఏమీ లేవు. నేను యూస్ చేసుకున్న ఎవ్రీథింగ్ కూడా టెక్స్ట్ బుక్ కానీ ఇవన్నీ కూడా నేను ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక అప్పటిగా గైడెన్స్ అనేది కావాలనుకుంటే నేను కింద లింక్ అని ఇచ్చుంటాను. ఓకే, ఆ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే 30 డేస్ ప్లాన్ తో పాటు మీరు అనేది గైడెన్స్ ఎలా తీసుకోవాలి ఇండియన్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియో చూసిన తర్వాత గైడెన్స్ అని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు నన్ను నమ్మి అండ్ అలాగే బిఎస్ జాన్ ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మి నియర్లీ 830+ మెంబర్స్ వరకు తీసుకున్నాను అనమాట గైడెన్స్ అనేది. వాళ్ళతో ప్రతిరోజు నేను మాట్లాడతాను, ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతాను, ఎలా ప్రిపేర్ అవుతాను ఏంటి అని చెప్పి. ఓకేనా, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం మేనేజ్మెంట్ అనే గేమ్ లో మీకు చాలా క్లియర్ గా చెప్పాల్సిన థింగ్ ఏంటి అంటే ఒకసారి మీకు కొన్ని టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో నాకు రియల్ గా యూజ్ అయిన టెక్నిక్స్ ఏవైతే అవి ఒకసారి చూపిస్తాను. ఓకేనా, సో ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నేను ఆల్రెడీ ఎవరైతే గైడెన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు 5 AM నుండి 7 AM వరకు ఒక 2 అవర్స్ స్టడీ సెషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో ఒక సెషన్ ఉంటుంది కదా. సో అక్కడ ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి 4 అవర్స్ టైం అనేది ఈజీగా అవుతుంది అనమాట. బట్ ఎవరైతే గైడెన్స్ ఇవ్వలేదో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ షెడ్యూల్ వేసుకోండి. ఓకేనా, నేను ఈ టైంలో చదవాలి, ఈ టైంలో చదవాలి అని క్లారిటీ తెచ్చుకోండి అనుకోండి. మీరు ఏం చదవాలని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంలో చదవాలని మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. అట్లీస్ట్ ఒక 4 అవర్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ దాని తర్వాత ఒక లైక్ పోమోడో టెక్నిక్ అని ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి చెప్తాను. దాని గురించి చెప్పే ముందు మీకు ఫ్లాష్ కార్డ్స్ ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్స్ లేకపోయినా సరే ఇలాంటి కొన్ని పేపర్స్ అనేవి తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దాని రోజు ముందు మీరు నైట్ టైం మీరు ఏదైతే చేస్తారు పడుకునే ముందు ఏదైతే ఉందో అప్పుడు ఓకే ఈ పర్టికులర్ నెక్స్ట్ డే రోజు నేను ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ చూడాలి, ఈ పర్టికులర్ ప్రీవియస్ చూడాలి, ఈ పర్టికులర్ గ్యాన్ చూడాలి అని క్లియర్ గా రాసుకోండి. అండ్ రాసుకున్న తర్వాత పక్కన చెక్ బాక్స్ పెట్టండి. అంటే చెక్ బాక్స్ అంటే ఒక స్క్వేర్ బాక్స్ పెట్టండి. ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో టిక్ మార్క్ పెట్టండి. ఓకేనా, సో మీకు రిజల్ట్స్ అనేవి తెలియకపోవచ్చు. చెప్తున్నాను కదా, పోల్ ఏదైతే ఉందో పోల్ మీరు ప్రతిరోజు కొడుతున్నప్పుడు మీకు తెలియకపోవచ్చు. బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు కొడుతున్నదా ఏదైతే పోల్ తగ్గుతుందో అది మీ ర్యాంక్ అనమాట. ఓకేనా, అలానే డిసైడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఒక ప్రయారిటీ పెట్టుకోండి. ఓకే, ఈ పర్టికులర్ డే లో నేను మ్యాథ్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ లో ఒక చాప్టర్ సంబంధించిన ప్రీవియస్ చూసేయాలి. ఆర్ఎస్ లేదంటే షార్ట్ కట్స్ అని చూసేయాలి. ఆర్ఎస్ లేదంటే మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ అండ్ నోట్స్ ఫస్ట్ చాప్టర్ చూసేయాలి అని పర్టికులర్ గోల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సి అలా చేసుకుంటే డెఫినెట్లీ మీకు కైండ్ ఆఫ్ థింగ్ అనేది మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ టైంలో మీకు మీ పర్టికులర్ స్ట్రెంగ్స్ ఏంటి, మీ పర్టికులర్ వీక్నెసెస్ ఏంటి అని చాలా చాలా క్లియర్ గా తెలుస్తాయి. ఓకేనా, అవి కూడా రాసుకునే ట్రై చేయండి. పర్టికులర్ చాప్టర్ లో నేను వీక్ గా ఉన్నాను, సో దట్ ఈ పర్టికులర్ థింగ్ గురించి ఒకసారి అన్న అడుగుతాము. నన్ను అడిగితే నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఓకే, మీరు ఏం చేయాలి అని చెప్పి. సి గైడెన్స్ తీసుకొని ఎవరైతే ఉన్నారో ఈ వీడియో పక్కగా చూస్తారు కాబట్టి మీ నుండి నాకు 100% ఎఫర్ట్స్ కావాలి. ఓకేనా, సి మీరు 800+ మెంబర్స్ తీసుకున్నారంటే ఊరికే తీసుకోలేదు కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా 832 మెంబర్స్. నేను వాళ్ళందరికీ పర్టికులర్ ఎవ్రీ రిసోర్స్ కూడా పంపించడానికి ట్రై చేస్తున్నాను. మ్యాథ్స్ సంబంధించిన కానీ కెమిస్ట్రీ సంబంధించిన కానీ ఫిజిక్స్ సంబంధించిన ఎవ్రీ రిసోర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డ్రైవ్ లింక్స్ అనేవి ఎవ్రీథింగ్ కూడా డాక్యుమెంట్ ఫార్మ్ లో పంపించడానికి ట్రై చేస్తున్నాను. ఎవ్రీ వన్ ప్రిపేరింగ్ వెల్ అనమాట. ఓకేనా, సో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతారు. నేను ఎవ్రీ డే డైలీ మార్నింగ్ 5 o'clock లేస్తున్నాను. వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా 5 మార్నింగ్ ప్రతిరోజు లేచి వాళ్ళకి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా నేను పెడుతున్నాం అనమాట. లైక్ స్టడీ సెషన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టడీ సెషన్స్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా 5 AM to 7 AM చెప్పి ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాం కాబట్టి మీరు అదే మీకు ఇస్తున్న రిసోర్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని ఈ పర్టికులర్ ర్యాంక్ ని కొట్టగలిగితే మోర్ దెన్ ఎనఫ్. ఓకే,
సో దిస్ ఇస్ థింగ్ అనమాట ప్రియారిటీస్ పెట్టుకోవడం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చేయాలంటే మీరు పోమోడోరో టెక్నిక్ అనే థింగ్ యూస్ చేసుకోవాలి. ఈ థింగ్ అసలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 30 మినిట్స్ అనుకోండి, మీరు అంటే లైక్ స్టార్టింగ్ లో మొత్తం 4 అవర్స్ పెట్టలేరు కాబట్టి 2 అవర్స్ కూడా పెట్టలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక 30 మినిట్స్ పెట్టుకోండి. 30 మినిట్స్ లో 25 మినిట్స్ మాత్రమే. నేను చాలా క్లియర్ చెప్తున్నా, మీరు డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడం అనేది చాలా చాలా కష్టం. సో అలాంటప్పుడు మీ పర్టికులర్ ఏదైతే ఫోన్ ఉందో మీ ఫోన్ యొక్క నోటిఫికేషన్స్ అన్ని ఆపేయండి. చెప్తున్నా, ఆపేయండి. వీలైతే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి. ఎందుకంటే నా డాక్యుమెంట్స్ ఏవైతే నా డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన నెట్ ఇంకేం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ చూడడానికి కూడా నెట్ అనేది అవసరం. సో కాబట్టి నోటిఫికేషన్ ఆఫ్ చేసేసి నీట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక 25 మినిట్స్ ఏవైతే నేను రిసోర్స్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చూస్తున్నాను అనుకోండి, కెమిస్ట్రీ సంబంధించిన ఆ పర్టికులర్ రిసోర్సెస్ లో ఒక చాప్టర్ చూడండి. చాప్టర్ చూసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ కోసం ఎలాగ మీరు నెట్ ఆన్ చేయాలి కాబట్టి నెట్ ఆన్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ సంబంధించిన రిసోర్స్ కంప్లీట్ చేయండి. అండ్ దాని తర్వాత గెమ్స్ బిట్స్ ఇలా చేసుకుంటే అనుకోండి, ప్రతి చాప్టర్ కంప్లీట్ చేసుకుంటే అనుకోండి, మీ చేతులు 15+ మార్క్స్ ఉంటాయి. నేను ఊరికేం చెప్పట్లేదు 15+ మార్క్స్ ఉంటాయని చెప్పి. మీకు ఇంకా క్లియర్ ఐడియా కావాలనుకుంటే ఆ రిసోర్స్ ఎలా యూస్ చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియోస్ కూడా కింద పెడతాను. ఈ లింక్స్ అని కూడా కింద పెడతాను, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అండ్ ఇంకో చెప్తున్నాను కదా, మీకు 25 మినిట్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వండి. ఆ 5 మినిట్స్ ఏవైతే 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. అలా మళ్ళీ తర్వాత 25 మినిట్స్ మళ్ళీ 5 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ పర్టికులర్ టైం అనేది సరిగ్గా పెట్టడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా? నేను కూడా 45 డేస్ లో ఎగ్జాక్ట్ ఇలానే చేశాను. మా మదర్ మోటివేషన్ కానీ మా ఫాదర్ మోటివేషన్ కానీ నాకంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇలా ఎవరు నాకు క్లియర్ అనమాట. ఓకేనా? నేను మీకున్నాను. ఓకేనా? మీకున్నాను. సో నేను పర్టికులర్ గా ప్రతి ఒక్కరు కూడా గైడెన్స్ అనేది తీసుకున్నారు అనుకుంటే, మనీ పెట్టి తీసుకున్నారు అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళని హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? సో అలానే మనీ తీసుకోకుండా హెల్ప్ చేయమని అంటే డెఫినెట్లీ చేస్తాను. బట్ డాక్యుమెంట్స్ అనేది పంపించకపోవచ్చు. ఓకేనా? సో అవి పంపిస్తేనే మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ టైంలో మీకు మీ ఫాదర్ గాని మీ మదర్ గాని చాలా చాలా హెల్ప్ అనేది చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోయినా సరే ట్రై టు అండర్స్టాండ్ దేర్ ఎఫర్ట్స్. ఓకేనా? సో మీకు ఇంత లైఫ్ ఇచ్చారు. రేపు పొద్దున వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన థింగ్ ఏదైనా ఉంది అంటే ఫీజ్ రింబర్స్మెంట్ తో కూడిన ఒక మంచి కాలేజ్ అనమాట. ఓకేనా? ఫీజ్ రింబర్స్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1000 బిలో ర్యాంక్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఈ కైండ్ ఆఫ్ టైమ్స్ లో సరిగ్గా అన్నం గాని సరిగ్గా రైస్ సరిగ్గా ఎఫర్ట్స్ అనేది పెడుతున్నప్పుడు మీకు డ్రైన్ అయిపోతారు. మీకు స్ట్రెస్ అయిపోతారు. ఇలాంటప్పుడు వాటర్ తీసుకోవడం కానీ రెగ్యులర్ గా యాక్టివిటీస్ లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డెఫినెట్లీ నేనేదో చెప్పడం కాకుండా నేను ఇవన్నీ 45 డేస్ మనస్ఫూర్తిగా చేశాను. అండ్ నేను ఇప్పుడు అనిట్స్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ అనమాట. ఆల్రెడీ 2 కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. ఓకేనా? సో నేను ఎఫర్ట్స్ పెట్టాను కాబట్టి చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టాలి, ఒక ప్రాపర్ వేరే వెళ్ళాలనుకుంటే గైడెన్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. కింద ఎలా గైడెన్స్ తీసుకోవాలని క్లియర్ గా వీడియో పెట్టాను, లింక్స్ పెట్టుంటాను, చూసి టేక్ ద కోర్స్. ఓకేనా? కోర్స్ తీసుకుంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఏదైతే ఉందో 832 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు మీరు కూడా వీళ్ళతో పాటు మిమ్మల్ని కూడా మేము గైడ్ చేస్తాం కాబట్టి చెప్తున్నా. ఓకేనా? హోప్ మీకు చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏదైతే చేస్తున్నారో ఎవ్రీథింగ్ కూడా ఓకేనా, చాలా క్లియర్‌గా చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సెల్ఫ్ స్టడీగా చేయాలనుకున్నా సరే నో ప్రాబ్లమ్. బట్ ఇన్ ద కేస్ రిసోర్స్ అనేది మీకు ఎక్కడ దొరకవు కాబట్టి చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కైండ్ ఆఫ్ రిసోర్స్ అనేది కావాలనుకుంటే మీరు మా గైడెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. 30 డేస్ మాత్రమే ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. అంతే చెప్తున్నా, 30 డేస్ మాత్రమే ఉన్నాయి. మంచి ర్యాంక్ రావాలి, 500 బిలో ర్యాంక్ రావాలి, సరిగ్గా ఒక ప్రాపర్ గైడెన్స్ వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కోర్స్. అంతే. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.